బంగ్లాదేశీ అమ్మాయిల్ని మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. వాళ్ళు వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నటువంటిది. అది స్పాలోనా లేకపోతే హోటల్లోనా ఇంకోట అన్నట్టు. ఈ సందర్భంగా బయటపడినటువంటి కొత్త రహస్యం ఏంటంటే వీసా మీదే వస్తున్నారు వాళ్ళు అమ్మాయిలు. ఎలాంటి వీసా? బంగ్లాదేశ్లో అక్కడ ఉపాధి అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి, ట్రైనింగ్ అయితే తక్కువ ఉంది కాబట్టి టైలరింగ్ నేర్చుకుంటామని, నర్సింగ్ నేర్చుకుంటామని ఆ పేరుతో అప్లై చేసుకుంటున్నారు. మన ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి. అది ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఇస్తారు పర్మిషన్. అది తీసుకుని వచ్చి ఇక్కడ ఏం నేర్చుకోవట్లా, వ్యభిచారం చేస్తున్నారు. వాటిట్లో నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళ ఊర్లు వెళ్ళి కుట్లు అలికలు చేసుకుంటే వాళ్ళకి 5,000 10,000 సంపాదిస్తారు. ఇక్కడేమో రోజుకో 25,000 సంపాదిస్తారేమో. ఈ రూట్లోకి వచ్చేసినట్టున్నారు. తద్వారా జరిగింది. ఇప్పుడు పోలీసులు వెంటపడి వాళ్ళని పట్టుకుని వాళ్ళని రిటర్న్ పంపించే ప్రయత్నంలో ఉన్నారు.